హలో అండి, నమస్కారం. వెల్కమ్ టు పైథాన్ లైఫ్. సో ఈ వీడియోలో అయితే మనము సపోర్ట్ రోల్ అంటే ఏంటో తెలుసుకుందాం. అంటే సపోర్ట్ రోల్ అంటే ఏంటి, జనరల్గా ఫ్యూచర్ ఉంటుందా లేదా, శాలరీ అనేది ఎంత ఉండొచ్చు, ఇంకా అప్గ్రేడ్ అవ్వాలంటే మనం ఏం నేర్చుకోవాలి, ఇలాంటి ఓవరాల్ డిస్కషన్ అనేది ఈరోజు చేద్దాము. సో ఎండ్ వరకు అయితే చూసేయండి. సో బేసికల్గా అసలు సపోర్ట్ రోల్ అంటే ఏంటి? కస్టమర్స్కి కాల్ చేయడమా? కాదు. సో బేసికల్గా లైక్ సపోర్ట్ రోల్ అంటే జనరల్గా ఈ రోల్లోనే ఉంది, నేమ్లోనే ఉంది, లైక్ సపోర్ట్ సంథింగ్ గివింగ్ సపోర్ట్ అనేసి కదా. అంటే ఏంటి అంటే జనరల్గా ఒక సాఫ్ట్వేర్ అనేది ఉంది. ఒక కంపెనీకి అనేవి లైక్ ఏ కంపెనీకి కూడా సాఫ్ట్వేర్స్ అనేవి ఉంటాయి. ఆ సాఫ్ట్వేర్కి ఏదైనా ప్రాబ్లం వస్తే యూజర్స్ ఇంటరాక్ట్ అయ్యి ఆ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేస్తూ ఉంటారు. లేదా ఏదైనా ఎర్రర్స్ అనేవి వచ్చాయి, ఆ ఎర్రర్స్ని ఫిక్స్ చేయడం వీళ్ళ బాధ్యత అన్నమాట. అండ్ దాని తర్వాత లైక్ డేటా ఉంది, డేటాని చెక్ చేయడం ఈ రోల్కి సంబంధించిన వర్క్ అనేది ఉండొచ్చు. లేదంటే ఒక సాఫ్ట్వేర్ అనేది ఏదైనా ట్రబుల్లో ఉంటే కనుక వాటిని స్మూత్గా వర్క్ అయ్యేలా చేయడం అనమాట. అంటే లైక్ ఎలాంటి ట్రబుల్ షూట్స్ లేకుండా ఈ రోల్స్ వాళ్ళు ఏం చేస్తారంటే సపోర్ట్ రోల్ లైక్ కోడింగ్ వైపు ఉండొచ్చు, జనరల్గా ఎర్రర్స్ ఫిక్స్ చేయడం, ఇవన్నీ చేసి కూడా లైక్ క్లియర్గా స్మూత్ అయ్యేలా రన్ అయ్యేలా వీళ్ళు వర్క్ అనేది చేస్తారనమాట. సో జనరల్గా వర్క్ అయ్యేలా చేస్తారు. ఓకే, అర్థమైంది కదా అసలు సపోర్ట్ రోల్ అనే వాళ్ళు ఏమేం చేస్తారు అనేసి. సో దీంట్లో కొన్ని లైక్ టైప్స్ ఆఫ్ సపోర్ట్ రోల్స్ అనేవి ఉంటాయి. లైక్ ప్రొడక్షన్ సపోర్ట్ అనేసి, లేకపోతే టెక్నికల్ సపోర్ట్ రోల్ అనేసి, లేకపోతే L1 L2 L3 సపోర్ట్ రోల్ అనేసి, ఇలా డిఫరెంట్ రోల్స్ అనేవి ఉంటాయి. దాన్ని బట్టి మనకి శాలరీస్ కానివ్వండి, మన స్కిల్స్ని బట్టి మనకు రోల్స్ అనేవి, లేకపోతే అక్కడ ఉన్న వేకెన్సీని బట్టి మనం ట్రైన్ చేసి అక్కడికి షిఫ్ట్ చేయడం కానివ్వండి, ఇవన్నీ జరుగుతాయి. అసలు మెయిన్ టాపిక్కి వచ్చేసరికి అసలు శాలరీ అనేది ఎంత ఉంటుంది, ఫ్యూచర్ ఏమన్నా ఉంటుందా అంటే కనుక జనరల్గా అయితే లైక్ పర్సనల్లీ ఫ్యూచర్ అయితే ఉంటుంది అనేసి చెప్పొచ్చు. నేనైతే చెప్తాను ఫ్యూచర్ అయితే ఉంటుంది, కానీ ఎలా అనేది విందాం. అండ్ ముందుగా శాలరీ ఎంత ఉండొచ్చు అంటే, మీరు ఒకవేళ ఫ్రెషర్ బిగినర్ అయితే కనుక 2.5 to 4 LPA ఉండొచ్చు. ఓకే, లేదు మీకు ఎక్స్పీరియన్స్ ఉంది అంటే 4 LPA to 7 8 ఉండొచ్చు అనమాట. 2 3 4 5 ఇయర్స్ ఉంటే కనుక అప్ టు 7 LPA వచ్చే ఛాన్సెస్ కూడా హైగా ఉన్నాయి. కాకపోతే మీరు వన్స్ ఈ సపోర్ట్ రోల్కి ఎంటర్ అయ్యాక ఇది ఒక స్టార్టింగ్ పాయింట్ అనేది చెప్పుకోవచ్చు మనకి ఇక్కడ టెక్నికల్ సైడ్ వైపుగా అయితే. వై బికాస్ ఇక్కడ కానీ ఒక్క పొరపాటు అయితే చేయొద్దు. మీకు ఇంకా లైక్ కెరీర్ ఓకే, మనం యాజ్ ఎ స్టూడెంట్స్ కానివ్వండి, జస్ట్ స్టూడెంట్గా లైఫ్ ఎండ్ చేశాక కెరీర్ వైపుగా అయితే చూస్ చేసేసుకోవచ్చు. కాకపోతే దాంట్లోనే నేను ఇయర్స్ ఉంటాను అంటే కంపెనీ గ్రోత్ ఉంటుంది, కాకపోతే మీ గ్రోత్ అనేది ఉండదు అనేది చెప్పుకోవచ్చు. ఎలా అంటే చూడండి, లైక్ అక్కడే కనుక ఉండడం కంటే మీరు ఇది చేస్తూనే స్కిల్స్ అనేది నేర్చుకోవచ్చు. ఏ స్కిల్స్ నేర్చుకోవాలి అనేది కూడా చెప్తాను చూడండి. జనరల్గా అయితే మీరు లైక్ టూల్స్ అనేవి మీకు నాలెడ్జ్ అనేది ఉండాలి. టూల్స్ పైన మీకు నాలెడ్జ్ అనేది ఉండాలి. లైక్ క్లౌడ్ టూల్స్ కానివ్వండి, డెవాప్స్ టూల్స్, ఇవన్నీ కూడా మీకు నాలెడ్జ్ అనేది ఉండాలి. దాని తర్వాత అయితే మీకు API సైడ్ కానివ్వండి, లేదా SQL కోడింగ్ బేసిక్స్ అనేవి ఇవన్నీ వచ్చి ఉంటే మీరు డెవలపర్ సైడ్గా, డెవాప్స్ ఇంజనీర్ సైడ్గా, ఆటోమేషన్ సైడ్గా అయితే వెళ్ళొచ్చు. నేను ఇందాక టూల్స్ అని చెప్పాను కదా, ఆటోమేషన్ టూల్స్ పైన కూడా మనకి అవేర్నెస్ అనేది ఉండాలి. సో ఈ ఫీల్డ్స్లోకి అంటే కొత్తగా ఇక్కడ డెవాప్స్ ఇంజనీర్ అయినా సరే, డెవలపర్ అయినా సరే, లేదంటే ఆటోమేషన్ వైపుగా వెళ్ళినా కూడా మీకు శాలరీస్ అనేవి చాలా ఉంటాయి. ఇంకా మీకు ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇంకా ఉంటుందన్నమాట. ఇవి ఎక్స్పీరియన్స్ ఇంత పెట్టుకునేసి డైరెక్ట్గా వెళ్ళిపోయినా సరే మనకైతే ఈజీగా 6-7 LPA దాటొచ్చు. ఓకే, కొత్త కంపెనీస్లో లేకపోతే ఆ కొత్త రోల్లో. సో ఇదండి అసలు దీనికి సంబంధించిన సపోర్ట్ రోల్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా. సో ఎలా అప్గ్రేడ్ అవ్వాలి ఏంటి అనేది చెప్పాను కదా, స్కిల్స్ అనేవి ఏంటి అన్నీ కూడా. సో జనరల్గా ఒకటి గుర్తుపెట్టుకోండి, సపోర్ట్ రోల్ అనేది మీరు ఒకవేళ చేస్తున్నా, లేదా మీకు ఒక ఆఫర్ లెటర్ వచ్చినా, లేకపోతే చేయాలి అని అనుకున్నా కూడా చాలా మంచి థింగ్. అండ్ అలాగే స్టార్టింగ్ మన కెరీర్కి ఒక స్టార్టింగ్ స్టెప్గా అయితే ఉంటుంది. కాకపోతే మీరు
అప్గ్రేడ్ చేసుకుంటూ ఉంటే మీ కెరీర్, మీ లైఫ్ ఇంకెక్కడో ఉంటుందనేది నేను చెప్తాను. ఓకే, సో ఫైనల్లీ మన పైథాన్ లైఫ్ అయితే ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ అయితే లాంచ్ చేసేసింది. అది కూడా జస్ట్ 1999కి మాత్రమే. అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుందన్నమాట. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్ ఏంటి, ఫ్రీ డెమో చూడాలి అనుకుంటే జస్ట్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన కాంటాక్ట్ డీటెయిల్స్కి అయితే మీరు అప్రోచ్ అయిపోండి. ఎవ్రీథింగ్ కూడా క్లియర్ చేసేసుకోవచ్చు అండ్ ఫ్రీ డెమో కూడా చూడొచ్చు. ఆ ఫ్రీ డెమో అనేది మీకు చూసి అండ్ నచ్చితేనే జాయిన్ అవ్వండి. ఓకే, లేదు అంటే జనరల్గా మీరు కామెంట్ సెక్షన్లో ఫుల్ స్టాక్ పైథాన్ అనేసి కామెంట్ పెట్టినా సరే నేను రిప్లై ఇస్తాను. ఆ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి అక్కడ మెన్షన్ చేస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్ ఫర్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.